ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులకి, రెగ్యులర్ వీక్షకులైనా ఇర్రెగ్యులర్ వీక్షకులైనా, టీవీ వీక్షకులైనా యూట్యూబ్ వీక్షకులైనా కానీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నూతనమైనటువంటి ఎపిసోడ్లోకి 1367 ఎపిసోడ్లోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. స్తోత్రం. రండి, ఇది మన సమయం, ఇది దేవుని సమయం. దేవుడు మనకు అనుగ్రహించిన సమయం, దేవుడు మనతో మాట్లాడబోయే సమయం, దేవుడు మనతో ముచ్చటించే సమయం, దేవుడు మనకు ఉపదేశం చేసేటువంటి సమయం, దేవుడు మనకు బుద్ధి చెప్పే సమయం, దేవుడు మనల్ని గద్దించేటువంటి సమయం, దేవుడు మనకు లోతైన సంగతులు తెలియజేసేటువంటి సమయం, మరుగైన సంగతులను బయలుపరిచేటువంటి సమయం. కాబట్టి ఈ సమయం మనం ప్రభు చేతికి సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి ఛానల్ కొరకై మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి దేశం కొరకై, మంచి జిల్లా రాష్ట్రం కొరకై, మంచి ప్రపంచం కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యం వినడానికి కొంతమంది మీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరాన్ని వాళ్ళు వినగలుడు సాయించండి. తద్వారా వారి ఆత్మీయ జీవితంలో పెరుగుదల, అభివృద్ధి, వర్ధిల్లేటువంటి అనుభవం రాగలడు సాయం చేయమని అనుకుంటున్నాం. ఏవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి మీరు మాకు సాయం చేశారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ ఎపిసోడ్లోనూ ముందున్న ఎపిసోడ్లోనూ మీ సాన్నిధ్యం ఉంచండి ప్రభా. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ప్రాబ్లం, క్యాన్సర్స్తో, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే వారందరినీ ప్రభువా మీ సన్నిధానానికి తెస్తున్నాం. సమయంలో మీరు మాతో మాట్లాడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం నుంచి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ గ్రంథము రచించినటువంటి లూకా గారి మాటల వెనుకాల బ్యాక్గ్రౌండ్ని, లేకపోతే మాటలను అర్థం చేసుకోవడానికి లూకా గారిని ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశాల్ని, సంకల్పాన్ని మేము గ్రహించడానికి మీరు మాకు సాయం చేస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా దేశం కొరకు, మా దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కలెక్టర్ల కొరకు, మేయర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో సమాధానం కలుగు, క్షేమం విస్తరించడం సాయం చేయమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ దేశంలోని పాస్టర్స్ కొరకు, ఎవాంజలిస్టుల కొరకు, అపోజల్స్, ప్రాఫెట్స్, బైబిల్ టీచర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ ఉమెన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉంది, కోసేవారు కొద్దిమంది ఉన్నారు కనుక మీ ప్రజలను పంపించండి. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మీ మాటలు వినబోతుండగా మా హృదయాలు మీరు సిద్ధపరిచి ఒక అక్షయ బీజాన్ని మాలో విత్తి నూరంతులుగా ఫలమును మీరు కోసుకోమని, పొందుకోమని, మీ నామాన్ని ఎంతగానో మయంపరుచుకోమని, సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రార్థనలో ఏకీభవించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన మనవులు దయచేసి తప్పక మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. గత వారంలో మేముండేటువంటి శాంతినగర్కు సమీపంలో ఉన్నటువంటి ఒక ఆంటీ గారు, మరియమ్మ ఆంటీ గారు, వారు చాలా మంచివారు. వారు ప్రభు సన్నిధికి, ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళారు. వారి కుమార్తె, వారు మా పక్క వీధిలోనే ఉంటారు. వారి మరణ సమయంలో భూస్థాపన కార్యక్రమానికి కూడా నేను ఇక్కడ లేను.
నేను పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలోను మరియు భీమవరం ఇంకా సిద్ధాంతం ఆయా ప్రాంతాల్లో పరిచర్యకు వెళ్ళడం జరిగింది. దేవుడు తన దాసురాల్ని పిలుచుకున్నాడు. మంచి దైవజనురాలు, మంచి ఆంటీ గారు. ఆమెను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మనం కూడా పిలువబడినప్పుడు మన గురించి ఇటువంటి సాక్ష్యాలు చెప్పబడాలి. ఆమె చచ్చిపోయిందండి, ఆయన చచ్చిపోయాడండి, ఎప్పుడో చావాల్సిందండి అనేటువంటి మాటలు రాకుండా మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిద్దాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. తల్లిని కోల్పోయి, లేకపోతే అత్తమ్మను కోల్పోయి, లేకపోతే అమ్మమ్మను కోల్పోయి దుఃఖములో ఉన్నటువంటి ప్రియులందరికీ దైవికమైన ఆదరణ పరిశుద్ధాత్మదేవుడు కలిగించును గాక. ఆమేన్. స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మన దేవుడు ద్రవ్యాన్ని ఇచ్చే దేవుడు, అదే సమయంలో దర్శనాన్ని ఇచ్చే దేవుడు. ద్రవ్యం మాత్రమే సరిపోదు, మనకు దర్శనం కూడా కావాలి. ధనమిచ్చే దేవుడు. 12 గోత్రాల వారిలో లేదా యాకోబు యొక్క కుమారుల్లో 11 మంది కోసం గోనెల్లో ధనాన్ని ఉంచినటువంటి దేవుడు. యోసేపు ద్వారా ధనాన్ని ఉంచినటువంటి దేవుడు. దేవుడు ధనమిచ్చే దేవుడు. దాని పక్కన పెట్టేద్దాం. దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. ధనము కన్నా ఎక్కువైన దర్శనాన్ని ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు. తన దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి పెంటికోస్టల్ ప్రాఫెట్ అని పిలువబడినటువంటి యోవేలు ప్రవక్త ద్వారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో అన్ని జనుల మీద లేదా అనేకుల మీద, అంత్యదినాలు అనేకుల మీద లేదా కుమారుల మీద, కుమార్తెల మీద, వృద్ధుల మీద, యవనస్తుల మీద ఒక సార్వత్రికమైనటువంటి అవుట్పోరింగ్, యూనివర్సల్ అవుట్స్పోరింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. స్తోత్రం. అది జరగబోతుందని, దానిని యోవేలు ఉద్యమనో లేదా పేతురు గారు ఉద్యమనో ఇలా అనలేదు. అలాగని అది ఉద్యమం కాదని కూడా కాదు నా మాటల యొక్క ఉద్దేశం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. దర్శనమిచ్చేటువంటి దేవుడు. హీ గివ్స్ విజన్స్. పగలే కాదు, రాత్రే కాదు, ఎప్పుడైనా దర్శనాలు ఇస్తాడు. విజన్స్ అండ్ డ్రీమ్స్ ఇస్తాడు. యవనస్తులకు మాత్రమే కాదు, వృద్ధులకు కూడా దర్శనాలు ఇస్తాడు. వృద్ధులకు మాత్రమే కాదు, యవనస్తులకు కూడా కలలు ఇస్తాడు. యోసేపుకు కలలు, దర్శనాలు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, యోవేలు యొక్క ప్రవచనము నెరవేరింది. అవును, 2వ అధ్యాయంలో నెరవేరింది. అంతవరకే కాదు, తర్వాత కూడా 10వ అధ్యాయంలో కూడా పేతురు జీవితం ద్వారా నెరవేరినట్టు చూడగలం. పేతురుకు ప్రభు దర్శనం ఇచ్చాడని, స్టెఫనుకు దర్శనం ఇచ్చాడని, అననీయాకు దర్శనం ఇచ్చాడని, పౌలుకు దర్శనం ఇచ్చాడని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దర్శనాల గురించి 5 విషయాలు మాట్లాడుకున్నాం. దర్శనాన్ని గురించినటువంటి ఆలోచన, దర్శనాన్ని గురించి ఆలోచిస్తుండగా, దేశాన్ని గురించి ఆలోచిస్తుండగాని కాదు, రాజకీయాల గురించి ఆలోచిస్తుండగాని కాదు, దర్శనాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు దేవుని ఆత్మ దైవ స్వరాన్ని ఆయన విన్నాడు. దేవుడు అనుగ్రహించిన దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, దైవ దర్శనము గురించి ధ్యానములో ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడేటువంటి, దర్శనము ద్వారా మాట్లాడేటువంటి అనుభవం. దర్శనమిచ్చి రక్షించము అనే మాటని కీర్తన గ్రంథంలో చూడగలవు. దర్శనమిచ్చేటువంటి దేవుడు. ఒక దర్శనమా, 2 దర్శనాలు, ఎన్నైనా ఆయన ఇవ్వచ్చు. ఇర్మియాకి ఇచ్చిన దర్శనాలు, యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనాలు, హోషేయాకి ఇచ్చిన దర్శనాలు, ఆమోసుకి ఇచ్చిన దర్శనాలు, యోహానికి ఇచ్చిన దర్శనాలు, ఇవన్నీ పుస్తక రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఎండిన ఎముకలలో గురించిన దర్శనం, ద విజన్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. అంతేకాకుండా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో బలిపీఠం అడుగు నుంచి తూర్పు వైపుగా ప్రవహించినటువంటి ఒక బుగ్గ నదిగా మారి సముద్రంగా మారినటువంటి ఆ పరిస్థితి, ఆ దర్శనం. ఇలా చాలా దర్శనాలు మనకున్నాయి.
బైబిల్లో ఇంచుమించు దర్శన పుస్తకాలు అయితే ఇటువంటి దర్శనాలతో కూడుకున్నటువంటి గ్రంథాలు ఉన్నాయి, ప్రాఫెటికల్ బుక్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దర్శనం ఇచ్చేటువంటి దేవుడు దర్శనాన్ని గురించి మనం ఆలోచించాలని, దర్శనం యొక్క అర్థం కోసం అడగాలని, దర్శనం యొక్క అర్థాన్ని దేవుడు మనకు బయలుపరచాలని. కలగన్నాడు, మరిచిపోయాడు, దానికి అర్థం తెలియదు, కళ తెలియదు, కళ గుర్తులేదు. కానీ కళలో ఏదో సంథింగ్ ఉంది, దిస్ ఆయన సిక్స్త్ సెన్స్ ఏదో చెప్తూ ఉండొచ్చు. ఇట్స్ ఎ గుడ్ డ్రీమ్, మంచి అద్భుతమైన కళే. స్తోత్రం, హల్లెలూయా. దర్శనం యొక్క వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి, దర్శనాన్ని బట్టి దైవజ్ఞానాన్ని అనుగ్రహించి, దర్శనం యొక్క నెరవేర్పును చేసి, స్తోత్రం, హీ గివ్స్ ఎ విజన్స్. హీ మేక్స్ us టు థింక్ ఆర్ పాండర్ అబౌట్ దట్ విజన్. మూడవది, హీ గివ్స్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్. నాకు నేనేదో ఊహించుకోగలను, ఎవరైనా అడిగితే అనుభవజ్ఞులను బట్టి వాళ్ళు ఈ దర్శనం ఇలా ఉండొచ్చు అని వ్యాఖ్యానం చేయొచ్చు. కానీ ద రియల్ కామెంటరీ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యువర్ డ్రీమ్. స్తోత్రం, హల్లెలూయా. పేతురు జీవితంలో, ఫరో జీవితంలో, స్తోత్రం, యోసేపు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నట్టు మాట. పేతురు జీవితంలో యోసేపు లాంటి వ్యక్తి లేరు. తానే యోసేపులాగా మారి తన సొంత కళను తానే వ్యాఖ్యానించుకున్నాడు. స్తోత్రం. ఆ వ్యాఖ్యానం తప్పు అని పరలోకం అనలేదు. ఎస్, నేను నీకు ఇచ్చినటువంటి ఆ ఎబిలిటీని బట్టి, సామర్థ్యాన్ని బట్టి స్వర్గపు దర్శనాన్ని విశ్లేషించావు, అర్థం చేసుకున్నావు, వెరీ గుడ్, తప్పేం లేదు, ఇలా ప్రాక్టీస్ చేయి అన్నట్టుగా పరలోకం ప్రోత్సహించి ఉండొచ్చేమో. ఖచ్చితంగా అలా చేసిందని నేను అనలేదు. దర్శనం యొక్క నెరవేర్పు, అన్యజనులైన వారు కొర్నేలు ఇంట్లో కూడుకొని కనిపెట్టి, పేతురు గారు చెప్పిన మాటల మీద లక్ష్య పెట్టి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందిన తర్వాత, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, దర్శనం నెరవేరిందండి. పేతురుకు వచ్చినటువంటి దర్శనము నెరవేరడానికి సంవత్సరాలు పట్టలేదు. ఏ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పట్టలేదు. ఆయన చూపించినటువంటి, ఆయన ఇచ్చిన దర్శనం నెరవేరడానికి, స్తోత్రం, హల్లెలూయా, 14-15 సంవత్సరాలు పట్టింది. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హీ విల్ ఫుల్ఫిల్ ద డ్రీమ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. పేతురుకి ఇచ్చినటువంటి దర్శనాన్ని అప్పటికప్పుడే, లేదా కొన్ని గంటల్లోనే, కొన్ని నిమిషాల్లోనే ఆయనకు వ్యాఖ్యానాన్ని ఇచ్చాడు, నెరవేర్పును చేశాడు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 3వ వచనంలో, దర్శనాన్ని బట్టి తాను హింసించబడ్డాడు, లేదా అవమానానికి గురయ్యాడు, దూషించబడ్డాడు అని అనుకోవచ్చు. స్తోత్రం. దాని గురించి మనం రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. దర్శనం వల్ల దైవజ్ఞానం ఉంటుంది. దర్శనం యొక్క నెరవేర్పును నువ్వు కనులారా చూస్తావు. దర్శనం వచ్చిన తర్వాత దైవికమైన తలంపులు నీ మనసులోకి వస్తాయి. ఒక 2, 3, 4 ఇంటర్ప్రిటేషన్స్ వచ్చి వాట్ ఈస్ కరెక్ట్, ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, డి కరెక్టా, ఏది కరెక్ట్ అని ఆలోచించి కరెక్ట్ అనేది సెట్ చేసుకోవడానికి ప్రభు నీకు సాయం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దర్శనం యొక్క ఆ మీనింగ్, కలగన్న వాళ్ళందరూ దానికి అర్థం చెప్పాలని ఏమేం లేదు. గిద్యోను మిథ్యానీయుల గుడారములకు వెలుపల ఉండి, స్తోత్రం, హల్లెలూయా, సంచారం చేస్తున్నప్పుడు, అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు, సర్వే చేస్తున్నప్పుడు ఒక గుడారంలోంచి వినిపించిన మాటలు అతన్ని అట్రాక్ట్ చేసే, నాకు కల వచ్చిందని దానికి వ్యాఖ్యానం వేరొక వ్యక్తి చేశాడు. అది సరైన వ్యాఖ్యానమా కాదనే వివాదం అక్కడ రేగలేదు. ఈ స్వప్న వ్యాఖ్యానము అతని కోసం వచ్చినాయి కాదని, తరకవతలు ఉన్నటువంటి గిద్యోను కోసం వచ్చిందని తర్వాత అర్థం చేసుకోగలిగారు, అది వేరే విషయం. 5వది, దర్శన ఫలితంగా శ్రమ కలిగింది, అవమానించబడ్డాను. మంచి పని చేశావు అని పొగడలేదు, నీకెందుకు అన్ని జనులతో ఏ పని,
దర్శనం ఏంటండి, మాకు దర్శనం లేదా ఏంటి, మాకు దర్శనాలు లేవా ఏంటి, యోవేలు ప్రవచనం నెరవేరదా ఏంటి అన్నట్టుగా పరిహసించవచ్చు. దర్శనాన్ని బట్టి వాదాలు వస్తాయి, దర్శనాన్ని బట్టి వివాదాలు వస్తాయి. యోసేపు దర్శనమే కనకపోతే, కలే కనకపోతే, ఒకరికన్నా సహోదరులు చెప్పకుండా ఉంటే, స్తోత్రం, ఇతరుల్లాగా స్తోత్రం తాను ఉండిపోయేవాడు, అందరిలాగా ఉండిపోయాడు. కానీ దర్శనంగా అన్నాడు, సహోదరులు చెప్పాడు, వాళ్ళు అసూయపడ్డారు, పగబట్టారు, అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు, దేవుడు కాపాడాడు, అది వేరే విషయం. స్తోత్రం. నీ దర్శనం కోసం నువ్వు వెల చెల్లించాల్సి వస్తుంది, నీ దర్శనం కోసం నువ్వు శిక్షించబడాల్సి వస్తుంది, గాయపరచబడాల్సి వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ ప్రేమ దర్శనం కోసం పుత్రుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 10th chapter verse 24. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉంటాడు. స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 24వ వచనం. The next day they arrived in Caesarea, where Cornelius was waiting anxiously for them and had gathered together all of his relatives and close friends. స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియా చేరుకున్నారు. వాళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలి స్నేహితులైన బంధువుల్ని తన ఇంటికి ఆహ్వానించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలి ఆహ్వానించాడు. ఎందుకులే, ఫస్ట్ టైం కదా, సీక్రెట్గా చేసుకున్నాం, తర్వాత కావాలంటే కొద్దిగా ఆలోచిద్దాం అనుకోలేదు. కొర్నేలి చేసినటువంటి పని 10వ అధ్యాయము 24వ వచనం మూలవాక్యంగా చేసుకుని మనం ఆలోచిస్తున్నాం. నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. అండ్ ఆన్ ద ఫాలోయింగ్ డే దే కేమ్ టు సీసరియా వేర్ కొర్నేలియస్ వాజ్ వెయిటింగ్ ఫర్ దెమ్, having called together his relatives and his close friends. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడింది చివరి మాట. కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. స్తోత్రం. కొర్నేలి ఇంటి వారు కనిపెడుతున్నారు. దేవుని బిడ్డలు కనిపెట్టాలి అనగా కనిపెట్టు కూడికి జరుపుకోవాలని కాదు, ప్రతిరోజు కనిపెట్టు కూడికి జరపాలని కాదు. వాళ్ళు కనిపెడుతున్నారు. దే వర్ వెయిటింగ్, దే వర్ వాచింగ్, దే వాంట్ టు వాచ్ సంథింగ్. దే వర్ వెయిటింగ్, దే ఆర్ హోపింగ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ అరైవల్. వస్తాడా రాడా? కొర్నేలి గారు చెప్పి పంపించారు. ఆయనకు భయపడాల్సినంత అవసరమే ఉంది. ఆయన ఎక్కడో సేవ చేస్తున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, ఆయనకు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకు వస్తాడా లేదా? ఫైనల్గా ఆయన వచ్చేసాడు. స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టడం, వారు కనిపెట్టుకొని ఉండిరి. కాస్త ఆలస్యమైనట్టుంది, అయినప్పటికీ ప్రజలు కనిపెడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టాల్సినటువంటి, లేకపోతే దేని కొరకు కనిపెట్టాడో దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. వారి కొరకు కనిపెట్టుకొని, ఎవరి కోసం? తాను పంపిన ముగ్గురు, ఇంకెంతమంది వస్తున్నారో తెలియదు, పేతురు గారు, అనగా నలుగురి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒకటి సందేశకుని కోసం, సువార్థికుని కోసం, సేవకుని కోసం ఎదురు చూడాలి. కనిపెట్టేటువంటి అనుభవం. లూకా సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ప్రజలు యాజకుని కోసం కనిపెట్టారు. ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా కనిపెట్టారు. ఆలస్యంగా వచ్చాడు కదా అసహనం వ్యక్తం చేసి వెళ్ళిపోలేదు, వాళ్ళు ఆవేశపడి వెళ్ళిపోలేదు, వెయిట్ చేశారు. స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం ఆలోచిస్తే సిమియోను అనేటువంటి ఆ పెద్ద ఆయన, వృద్ధుడు, లూకా 2:25లో ఆయన కనిపెట్టుకొంటున్నాడు జెరూసలేం యొక్క, ఇజ్రాయెల్ యొక్క విమోచన కోసం, ద రిడెంప్షన్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే ఒక వ్యక్తి, హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి,
మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే హేరోదు కాదులేండి, లూకా సువార్త 3వ అధ్యాయంలోనే హేరోదు. మత్తయి సువార్త 2లో హేరోదు చచ్చిపోయాడు, దానికి బదులుగా అర్కెలాయు. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఒక హేరోదు, చతుర్థాధిపతి అయిన హేరోదు. దేవుని స్తోత్రం. అతను చాలా రోజులుగా యేసును కలుసుకోవాలని చూస్తున్నాడు, ఫైనల్గా కలుసుకున్నాడు, అది వేరే విషయం. ఒకటి సేవకుని కోసం కనిపెట్టడం, వెయిటింగ్ ఫర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. రెండో విషయం 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించాను, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినను వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వాటిలో కొన్నింటిని చెప్పు, కొన్నింటిని వింటామని కాదు, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వాటిని వినుటకు. స్తోత్రం. అనగా సువార్త వినడానికి. వాళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళే, కానీ స్తోత్రం, అక్కడేం రాయబడింది? ఇక్కడ మేము కూడుకొని ఉన్నాం, ప్రభువు నీకేదో ఆజ్ఞాపించాడు. నిన్న ఆజ్ఞాపించాడో, మొన్న ఆజ్ఞాపించాడో, ఎప్పుడు ఆజ్ఞాపించాడో మనకు తెలియదు. 4 రోజులుగా జరుగుతున్న స్టోరీ ఇది. 5వ రోజు స్తోత్రం వాళ్ళు కలుసుకున్నారు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, సేవకుని కోసం కనిపెట్టాలి. రెండవది సందేశం కోసం. నువ్వు చెప్పే ప్రవచనాల కోసం, ఓ పాజిటివ్ కన్ఫెషన్స్ కోసం అని కాదు, ప్రెడిక్షన్స్ కోసం అని కాదు. ప్రభువు నీకు ఏదైతే ఆజ్ఞ, నీ సొంత ఆజ్ఞలు కాదు, ప్రభువు ఆజ్ఞల్ని. అవి 10 ఆజ్ఞలు ఉన్నాయిగా, వాటిని గురించి కాదు. ప్రభు నీకేదో బయలుపరిచాడు నేను అనుకుంటున్నాను, దాన్ని నువ్వు మాకు తెలియజేయి. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు సందేశం కోసం కనిపెట్టారు. 10వ అధ్యాయము 4 మరియు 31 వచనాలు గమనిస్తే సత్ఫలితం కోసం ఆయన కనిపెడుతున్నాడు. స్తోత్రం. సేవకుని కోసం కనిపెట్టిన అనుభవము. స్తోత్రం. హల్లెలూయా. రెండోది సందేశం కోసం, అనగా అది ఒక దైవికమైన సందేశం కోసం. ఏదో సంథింగ్, హీ వుడ్ బ్రింగ్ అస్ సంథింగ్, హీ వుడ్ రివీల్ టు అస్ సంథింగ్. స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవికమైన సందేశం కోసం. తర్వాత తను ప్రార్థన చేశాడు, చాలా ప్రార్థనలు చేశాడు, వందలాది వేలాది ప్రార్థనలు చేశాడు. వేలాది చేశాడు, వేలు చేశాడు లేదు అక్కడ, అనగా ప్రతిరోజు చేస్తున్నాడు. ఎన్ని రోజులుగా చేశాడో మనకు తెలియదు. హీ వాజ్ ఆఫరింగ్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండెను, ఎడతెక్క ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయము, నీ ప్రార్థన జవాబుల కోసం నువ్వు కనిపెట్టాలి, ఎదురు చూడాలి. మై ప్రేయర్స్ వుడ్ బి ఆన్సర్డ్ వన్ డే. నా ప్రార్థనకు జవాబు వస్తుంది. నేను ఇంత ప్రార్థన చేసి వృధా అని కాదు, రాత్రి అంతయు ప్రయాసపడినప్పటికీ మాకేం ఫలితం రాలేదు, అది వేరు. కానీ రాత్రంతా ప్రార్థించి మనం ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు. రాత్రంతా ప్రభు ప్రార్థించి 12 మంది శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. He picked up, or he has chosen 12 disciples. కానీ ఉదయకాలం వాళ్ళని పిలిచాడు, అది వేరే విషయం. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడనైనా సదాధిపతియగు కొర్నేలియును ఒక మనుషుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి సేవకుని కోసం కనిపెట్టారు, రెండోది సందేశం కోసం కనిపెట్టారు, మూడవది సత్ఫలితం కోసం, రిజల్ట్స్ కోసం. హీ వాజ్ వెయిటింగ్. పరీక్ష రాశాడు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థిలాగా, ఆత్మ సంబంధమైన విద్యార్థులుగా, క్రీస్తు పాఠశాలలో, యెహోవా దేవుని పాఠశాలలో విద్యార్థిలాగా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినోడు రిజల్ట్ కోసం ఎదురు చూసినట్లుగా. ప్రార్థిస్తున్నావా, రిజల్ట్స్ వస్తుంది. ఉపవాసం ఉంటున్నావా, రిజల్ట్స్ వస్తుంది. నువ్వు రిజల్ట్స్ కోస్తాయి ఖచ్చితంగా. నువ్వు విత్తావా, కోసుకుంటావు, దట్ ఈస్ అ రిజల్ట్. ప్రార్థన చేశాడు, ఆ దేవుడు విన్నాడో లేదో నాకు ఎందుకండి, నాకు ఫలితాలు అవసరమా?
తను ప్రార్థన చేస్తున్నాడు. తన మతంతో సంతృప్తి చెందనటువంటి, తను కన్వర్ట్ అయి తన పాత మతం పక్కన పెట్టేసేది, తన ప్రస్తుత మతం తనకు ఎటువంటి తృప్తి ఇవ్వనప్పుడు, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని ఇవ్వనేటువంటి కార్యక్రమాలు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, సత్ఫలితం కోసం ఎదురు చూశాడు. 4వది, తన స్థితిలో మార్పుని కోరుకున్నాడు ఆయన. ఐ వాంట్ టు చేంజ్, మై ఫ్యామిలీ షుడ్ చేంజ్. ఏంటిది? మా ఇంట్లో వాళ్ళకి రక్షణ లేదా? నేను ఏ మాటల వల్ల రక్షణ అనగా ఇంతకాలము ఈ యూదా మతంలో ఉండే క్లారిటీ మాకు ఇవ్వలేదు, కన్ఫ్యూజన్ ఇచ్చారు. కాబట్టి తమ స్థితిలో ఏదో మార్పు రావాలి. అపార్థపు స్థితిలో నుంచి అవగాహన స్థితిలోకి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. వారు కనిపెడుతున్నారు, వారు వీరి కోసం. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. స్థితి మార్చబడాలి. స్తుతి చేస్తే మన స్థితి మారుతుంది. మన స్థితి అయినా మన పరిస్థితి అయినా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. కనిపెట్టడం, సేవకుని కొరకు కనిపెట్టాలి. అనగా మీకు ఆల్రెడీ సేవకుడు ఉన్నాడు, మళ్ళీ కొత్త సేవకుని కోసం కనిపెట్టమని కాదు. కొత్త పాస్టర్ కోసం, ఈయన బాలేడు, ఈయన మార్చేసి కొత్త పాస్టర్ని తీసుకున్నామని దానికోసం కనిపెట్టడం అని కాదు. సేవకుని కోసం కనిపెట్టడం, సందేశం కోసం, సువార్త సందేశం కోసం కనిపెట్టడం, ఆదివారపు మెసేజ్ కోసం కనిపెట్టాలి, వెయిట్ చేయాలి. 3వదిగా సత్ఫలితం కోసం వెయిట్ చేయడం. సో వెయిటింగ్ ఫర్ ద గుడ్ రిజల్ట్స్, ఆన్సర్స్ ఫర్ ప్రేయర్స్. 4వదిగా స్థితిలో మార్పు కోసం. స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలి తన స్థితిలో మార్పు కోసం ప్రార్థన చేసి ఉండొచ్చు. ఈ జాబ్ స్పిరిచువాలిటీ, జాబ్ డివోషన్ రెండింటిని బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి. ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుతున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, డ్యూటీకి వెళ్ళదు, డ్యూటీలోంచి తీసేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని బట్టి డ్యూటీకి వెళ్ళాలి. తర్వాత ఆయనకి ఈ బ్యాలెన్స్ తను కోల్పోయాడేమో అనిపిస్తుంది నాకు. నా మాటల యొక్క ఉద్దేశం, నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. నీ స్థితిని మార్చడం కోసం నువ్వు కనిపెడుతూ ఉండాలి. కాబట్టి ఈ కనిపెట్టినటువంటి 4 అనుభవాలు, సేవకుని కోసం, సందేశం కోసం, సత్ఫలితం కోసం, స్థితి మార్చబడడం కోసం కనిపెట్టినట్లుగా మనం కనిపెడుతూ, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతనమైన బలాన్ని పొందుతారు. అట్టి అనుభవంతో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.